అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ రగిల్చే పనిలో పడింది. అందుకోసం అంది వచ్చిన అవకాశాలను పరిశీలిస్తోంది. ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాల ఆధారంగా నిర్మించబోతున్న బనకచెర్ల ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. దానికి తెలంగాణ సెంటిమెంట్ మిక్స్ చేసి జనాల్లోకి వెళ్లాలని భావిస్తోంది బీఆర్ఎస్. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్. దాంతోనే ఉద్యమం నడిచింది. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీ మరోసారి అధికారం అందుకోవాలని ఆతృతగా ప్రయత్నిస్తుంది. సరైన సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వివక్షకు గురైందని, ప్రాజెక్టులు రాకుండా అడ్డుపడ్డారని బీఆర్ఎస్ పదే పదే ప్రచారం చేసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రులుగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఇక్కడ నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తరలించేందుకు, అక్కడ ప్రాజెక్టులు కట్టేందుకు వాళ్లు ఇంట్రెస్ట్ చూపించారని గట్టిగా చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని, అప్పుడైతేనే మన నీళ్లను మనమే ఉపయోగించుకోవచ్చంటూ ఉద్యమాన్ని నడిపింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా నీళ్ల విషయాన్నే హైలైట్ చేస్తూ జనంలో మరోసారి సెంటిమెంట్ రగిల్చేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. తెలంగాణ వాటా నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోచుకుని పోతుందనే పాత నినాదాన్నే కొత్తగా ఎత్తుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సాగునీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. జలదోపిడీ మళ్లీ జరుగుతుందని విమర్శలు మొదలుపెట్టింది. బనకచెర్ల ద్వారా తెలంగాణ జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మిగులు జలాల పేరుతో తీసుకెళ్తున్న ఈ నీటి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాశారని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్రానికి లేఖ రాయాలని, సీడబ్ల్యూసీపై గట్టిగా ఒత్తిడి తేవాలని కోరుతుంది బీఆర్ఎస్. అవసరమైతే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించి తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని పట్టుబడుతుంది బీఆర్ఎస్. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల, కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్ల, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది బీఆర్ఎస్. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు ఆందోళన చేస్తామంటుంది బీఆర్ఎస్. నీళ్ల అంశంతో ప్రజల్లోకి వెళ్లాలనుకుంటుంది బీఆర్ఎస్. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే అంశం కాబట్టి ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుందని భావిస్తోంది. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు.